పోతే ఇది అనాథ అవుద్ది. దీన్ని అనాథం చేయకండి. ఈ నివేదికను, ఈ వివరాలను అనాథం చేయకండి. మీరు ఆదరించండి, మీరే దాన్ని సొంతం చేసుకోండి. సొంతం చేసుకున్నప్పుడే మీకు ప్రయోజనం ఉంటుంది. ఈ రోజు ఇక్కడ ఈ వేదిక మీద చాలా మంది మిత్రులు ఉన్నారు. గౌడ్ సమావేశం గౌడ్స్ చేయండి, యాదవుల సమావేశం యాదవులు చేయండి, ముదిరాజుల సమావేశం ముదిరాజులు చేయండి, అదేవిధంగా పద్మశాలీల సమావేశం పద్మశాలీలు చేయండి, కురుబలు, ఇట్లా ఏ సామాజిక వర్గం, నేను ఒక్కటి కాదు, ఏవైతే 104 కులాలకు సంబంధించిన అన్నారో ఎవరి శక్తి మేరకు వాళ్ళకు. నేను మా శ్రీనివాస్ చెప్తున్న ఆరకట్క సమావేశాన్ని నువ్వు మొదలుపెట్టు శ్రీనివాస్, ఇమ్మీడియట్గా నేను నీకు బాధ్యత ఇస్తున్నా. మిగతా అట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గానికి మీరు గ్రౌండ్ తీసుకుంటారా, మీరు ఫంక్షన్ హాల్ తీసుకుంటారా, మీరు ఏం తీసుకుంటారు, మీరు ఏం చేయగలుగుతారో మార్చి 10 తారీఖు లోపల అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గాలకు పెద్ద ఎత్తున సమావేశం పెట్టి ఈ లెక్క పక్కా ఉంది, మేము దీన్ని ఆమోదిస్తున్నాం, దీని ప్రకారం మాకు సామాజికంగా ఆర్థికంగా విద్య ఉపాధి రాజకీయంగా అవకాశాలు కావాలని మీరు తీర్మానం చేయండి. మీ తీర్మానాలన్నింటిని తీసుకెళ్ళి నేను రాహుల్ గాంధీ గారి ముందర పెడతా. మా రజక సోదరుల తరఫు నుంచి మా శంకర్కు చెప్తున్నా, నేను మా రజకులు అందరినీ, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరినీ సమావేశం పెద్ద మీటింగ్ పెట్టమని శంకర్కి ఆదేశాలు ఇస్తున్నా. నేను మా కుర్మ యాదవ్, మా కుర్మ సోదరులు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఎక్క మల్లేశం గారు, మిగతా సామాజిక వర్గాలకు కూడా ఎవరికైనా కష్టాలు ఉంటే వారు ఇంత సాయం చేస్తారు. రేపు చేసినప్పుడు మా ఒడేర్లు ఉన్నారు, జయపాల్ ఉన్నాడు, మా సరితమ్మ ఉంది. ఈ దీంట్లోనే అంటే నేను కొన్ని ఉదాహరణ చెప్తే ఏ సామాజిక వర్గం వాళ్ళు ఆ సామాజిక వర్గం మీ చేతనైన కాడికి మీ యూనిటీని ప్రదర్శించండి. మీరందరూ కలెక్టివ్గా దీన్ని ఓన్ చేసుకోండి. అప్పుడే దీనికి ఒక లీగల్ శాంటిటీ వస్తుంది. దీనివల్ల రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, విద్య కానీ, ఉపాధిలో కానీ మీకు ప్రయోజనం ఉంటుంది. మీరు ఇది ఓన్ చేసుకోకుండా మీరు ఏదో కావాలని ఆశిస్తే ఏమి రాదు, ఏమి రానియరు. చంద్రశేఖరరావు రానియాడు, కిషన్ రెడ్డి రానియాడు, వాళ్ళ జతకు బండి సంజయ్ కూడా తోడాడు. బండి సంజయ్ మోడీ ఓటు చెప్తే బండి సంజయ్ ఓటు చేస్తాడానే? మీరు చెప్పండి. మా రాహుల్ గాంధీ చెప్పిండు కాబట్టి నేను చేసిన. వాళ్ళు మోడీ గారు వద్దంటారు కాబట్టి బండి సంజయ్ వద్దంటారు. సింపుల్. దీంట్లో ఏంది, పెద్ద సైన్స్ ఉందా, మ్యాథమెటిక్స్ ఉంది, ఏముంది? సింపుల్ అప్రోచ్. మా నాయకుడు రాహుల్ గాంధీ ఇది చేయాల్సిందే అన్నాడు, నేను తూచా తప్పకుండా పాటించిన. వాళ్ళ నాయకుడు మోడీ బీసీల లెక్కలు వద్దన్నాడు, బండి సంజయ్ వద్దంటుండు. బండి సంజయ్ ఇష్టం ఎవరు అడిగిర్రు? మనం కావాలనుకుంటున్నాం, కావాలనుకున్న వాళ్ళు మన సైడ్ నిలబడు, వద్దనుకునే వాళ్ళు వాళ్ళ సైడ్ నిలబడు. సింపుల్. అందుకే దీంట్లో ఈ సమావేశంలో మీరు కార్యాచరణ, మా పిసిసి అధ్యక్షుడికి, మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారికి నా సూచన, ఏ సామాజిక వర్గాలకు వాళ్లకు ముఖ్యమైన నాయకులకు బాధ్యత ఇవ్వండి. ఏ డేట్ నాడు వాళ్ళు సమావేశం పెట్టుకుంటారు, ఏ డేట్ నాడు వాళ్ళు నిర్వహించుకుంటారు, వాళ్ళ నిర్వహణ చేసుకోవడానికి వాళ్ళని ఇచ్చేయండి. ఏదైనా చిన్నదో పెద్దదో ఏదైనా ఎవరైనా బలహీనంగా ఉండి పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మా ఎక్క మల్లేశం ఉన్నాడు, లేకపోతే ఇటు పక్కన మా సోదరుడు మా మధు, నీలం మధు ఉన్నాడు. ఇట్లా బలహీన వర్గాల బలంగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మా బీర్ల ఐలే ఉన్నాడు. ఇట్లా బలహీన వర్గాల బలంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని ఆదుకుంటారు, అదేమి ఇబ్బంది కాదు. ఏదున్నా ఎవరికి వాళ్ళు జైపాల్ కట్టు అంటే జైపాల్ కప్ప చెప్పేసిన, సీను కప్ప చెప్పేసిన అట్లా ఇక మీ ఇష్టం. ఆ సైడ్ నేను బోధించుకోలేదు. సో నా సూచన ఒక్కటే, ఒకరు సహకరించుకొని దీన్ని మనము ఓనర్షిప్ తీసుకోవాలి. ఇది ఓనర్షిప్ తీసుకోకపోతే ఇక మనకే నష్టము. ఎందుకనంటే రాహుల్ గాంధీ గారు దీన్ని జాతీయ స్థాయిలో దీన్ని ఈ నివేదికను పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ గారి మీద ఒత్తిడి చేయాలనుకుంటున్నారు. రేపు జరగబోయే జనగణనలో కులగణన జరగాలంటే దీనికి ఒక చట్టబద్ధత రావాలి. చట్టబద్ధతతో పాటు ప్రజల ఆమోదం